సో హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్. రెలవేషన్స్ ఈ హాలీవుడ్ మూవీ 2 డేస్ బ్యాక్ మార్చి 20 మిడ్ నైట్ 12 గంటలకి ఈ సినిమాని డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్లో తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ అండ్ కొరియన్ ఇలా మల్టిపుల్ ఆడియోలో ఈ సినిమాని స్ట్రీమింగ్ చేశారు మామ. అండ్ ఇది ఒక థ్రిల్లర్ ఫిలిం. ఈ మూవీ రన్ టైం చూసుకుంటే 2 గంటల 2 నిమిషాలు. సో ఈ సినిమాని డైరెక్ట్ చేసింది ఎవరో తెలుసా? 2016లో రిలీజ్ అయిన కొరియన్ బ్లాక్ బస్టర్ మూవీ ట్రైన్ టు బుసాన్, వన్ ఆఫ్ ద జాంబీస్ బ్లాక్ బస్టర్ మూవీ మామ. అలాంటి డైరెక్టర్ ఇప్పుడు ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా చూసిన 1 గంటకే నాకైతే మైండ్ దొబ్బింది మామ. నిజంగా చెప్పాలంటే సినిమాలో ట్విస్ట్ అండ్ టర్న్స్ లేవు, స్క్రీన్ ప్లే లేదు, ఏదన్నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనుకుంటే అది కూడా లేదు మామ. సినిమాకి వన్ ఆఫ్ ద బిగ్ ప్లస్ పాయింట్ ఏంటంటే సినిమాటోగ్రఫీ మామ. ఎందుకంటే కొరియన్ ఫిల్మ్స్ కానీ చైనా ఫిల్మ్స్ కానీ చెప్పాల్సిన అవసరం లేదు, సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆ విధంగా ఈ సినిమా కూడా సినిమాటోగ్రఫీ ఒక బిగ్ ప్లస్ పాయింట్. నైట్ ఎఫెక్ట్ సీన్స్ కానీ మిగతా సీన్స్లో కూడా పీక్స్ అని చెప్పొచ్చు. కానీ సినిమాలో స్టోరీ డెప్త్ లేదే. యాక్టర్ పర్ఫార్మెన్స్ బాగుంది, సినిమాలో స్టోరీ లేదు, స్క్రీన్ ప్లే లేదు, డైరెక్షన్ టేకింగ్ అస్సలు బాగాలేదు. నేనే షాక్ అయిపోయా. ఇది ఏంట్రా, ఇది ట్రైన్ టు బుసాన్ సినిమా తీసిన డైరెక్టర్ ఈ సినిమా తీసాడా అని నాకు అనిపించింది. ఆ జాంబీస్ దాంట్లో క్లైమాక్స్లో వచ్చే ఫాదర్ డాటర్ సెంటిమెంటు ఇంతవరకు మీరు ట్రైన్ టు బుసాన్ చూడకపోయింటే సినిమా చూడండి మామ. 2016 రిలీజ్ అయిన సినిమా, నెక్స్ట్ లెవెల్ మూవీ. ఆ సినిమాలో డాన్లీ కూడా యాడ్ చేశాడు మామ. ఫైట్స్ కానీ ఎమోషన్స్ కానీ ప్రతి ఒక్క క్యూరియాసిటీగా ఉంటుంది అనమాట సీన్స్. అలాంటి డైరెక్టర్ సినిమా తీసాడనంటే నిజం ఇప్పుడు నేను నమ్మలేకపోతున్నా. ఒకే ఫ్లాట్ మా సినిమా. చెప్పాలంటే నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుందో మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, సేమ్ అదే విధంగా ఉంటుంది. మరి అలాంటప్పుడు ఎందుకు సినిమా చూసేది? బోరింగ్ సినిమా మావ ఇది. టైం వేస్ట్, డెడా బొక్క, స్కిప్ చేసండి, టైం వేస్ట్ అంతే. సినిమాలో అడల్ట్ సీన్స్ లేదు, బూతులు కూడా లేవు మామ. పక్కా క్లీన్ యూజ్ సర్టిఫికేట్ మూవీ అని చెప్పొచ్చు. కానీ సినిమాలో లేదే, డెప్త్ లేదు, స్టోరీ లేదు, స్క్రీన్ ప్లే లేదు, డైరెక్షన్ టేకింగ్ లేదు, యాక్టర్ పర్ఫార్మెన్స్ ఒకటి ఉంది, తర్వాత సినిమాటోగ్రఫీ ఒకటి ఉంది. ఇవి ఉంటే సరిపోతుందా? స్టోరీ ఉండాలి కదా, ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉండాలి కదా, పైకి థ్రిల్లర్ మూవీ కదా. ఉన్నాయి ఏడల, అది మ్యాటర్ మామ. ఎస్టర్డే ఈ సినిమా గురించి ఒక అప్డేట్ ఇచ్చా. ఆ అప్డేట్ ఏంటంటే మామ, ట్విట్టర్లో ఈ సినిమాకి మంచి పాజిటివ్ వస్తుంది. మరి చూద్దాం. ఈ సినిమా చూసిన తర్వాత మన ఛానల్లో ఈరోజు ఒక రివ్యూ వీడియో చేస్తానని చెప్పా. మొత్తానికి రివ్యూ వీడియో చేశా. ఇక్కడ హైలైట్ ఏంటంటే మామ, మన తెలుగు యూట్యూబర్స్ ఒక మూవీని కరెక్ట్గా జడ్జిమెంట్ చేయలేక ఎలాగో ఫేక్ రివ్యూస్ ఇస్తున్నారని మనకు తెలిసిందే. కానీ ట్విట్టర్ వాళ్ళకి ఏమైంది, వీళ్ళు కూడా ఫేక్ రివ్యూస్ ఇస్తున్నారు మామ. మీకు ఎందుకు ట్విట్టర్లో పేజెస్, మీకు ఎందుకు యూట్యూబ్లో ఛానల్స్, ఎందుకని ఒక సినిమాని కరెక్ట్గా జడ్జిమెంట్ చేయలేక ఎందుకురా ఫేక్ రివ్యూస్ ఇస్తున్నారా? అది మామ మ్యాటర్. మొత్తానికి సినిమా బాగాలేదు, చూడకండి, స్కిప్ చేసేయండి. ఓకే, క్లియర్ మామ. మొత్తానికి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, అండ్ వీడియోని షేర్ చేయండి, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మామ. బాయ్.